రాజకీయాల గురించి మాట్లాడితే తెలియదు కావచ్చు అనుకుందాం. 10 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత అర్థపర్థం లేకుండా మాట్లాడితే అది ఎందుకు మాట్లాడుతున్నా అని అడిగే అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలహీన వర్గాల ప్రాతినిధ్యం సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నాడు. మేము 6 సీట్లు ఇచ్చినాం అట్లా ఇట్లా అని. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా, బలహీన వర్గాల నాయకుడిగా ఒకటే ఒక సూటి ప్రశ్న. కేటీఆర్ గారు 23 ఏళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇయ్యాటి వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం. రైట్, ప్రాంతీయ పార్టీ మీరే యజమాని, మీరే అధ్యక్షులు, మాకే ఇబ్బంది లేదు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలహీన వర్గాలకు సంబంధించి. లేదా ఈరోజు కూడా అధ్యక్ష పదవి, ప్రతిపక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, శాసన మండలి అధ్యక్ష పదవి, శాసన మండలి ప్రతిపక్ష పదవి, ఇట్లా ప్రతి పదవి ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నింటిలో మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను. ఇలా నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టదలుచుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు ఇవ్వండి బీసీలకు. అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అంతేకాదు, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు, బలహీన వర్గాల సంక్షేమంగా మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా.